రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తూ ఉన్నాడు. సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టుల పేర్లు కూడా చదువుతాను. ఎక్కడెక్కడ ఇచ్చారా ఆ ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చదివి వినిపిస్తాను, మొత్తం వినిపిస్తాను, మీరు వినండి, కొద్దిగా సావధానంగా వినండి. ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగొచ్చు. ఇగో ఇది 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన బంధువుల మీద, ఆయన దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రైడ్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయి అంటే, ఆ రోజు ఆయనకు 2018 సెప్టెంబర్ 27 ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్రదర్ ఇన్ లో, అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు. అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ KLSR Infratech and Max Infra India are 2 companies being used to transfer money to Bhopal Infra in the name of subcontract works. Despite having no links with Sai Maurya, KLSR is plowing money into real estate deals. ఈ KLSR Infra అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే, ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ అని.